కరెంట్ అఫైర్స్. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ను పరిచయం చేసిన చైనా. నేపాల్ వేదికగా సూర్యకిరణ్ విన్యాసం. జిమ్మీ కార్టర్ కన్నుమూత. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి క్వాడ్ నిర్ణయం. భారత్ పాక్ మధ్య అణు స్థావరాల సమాచార మార్పిడి. అతిపెద్ద సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్న చైనా. స్విట్జర్లాండ్లో బుర్కాపై నిషేధం. ఆఫ్ఘన్లో కిటికీలపై నిషేధం. మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం జయశంకర్. సంస్కరణల సంవత్సరంగా 2025. పెరిగిన రక్షణ రంగ ఎగుమతులు. త్వరలో 2 యుద్ధనౌకలు వాక్షీర్ జల ప్రవేశం. స్వదేశీ విమాన ఇంజిన్ అభివృద్ధి. భారత్లో మొట్టమొదటి గాజు వంతెన. ఎల్ఏసికి సమీపంలో విగ్రహం, శివాజీ విగ్రహం. 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన కామ్య. ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై. రాష్ట్ర ఫర్ వెబ్సైట్ లాంచ్. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి జయంతి. సిఎల్ఆర్ఐతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. మహిళలపై పెరిగిన నేరాలు. దేశంలోని ధనిక సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి తామ్ర శాసనం. 80,112 కోట్లతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు సీఎం. పాలరావు గుట్ట వద్ద జటాయువు సంరక్షణ కేంద్రం. హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు. 2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు. సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా హంపి. వరల్డ్ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో భారత్కు కాంస్యం. ఫిడే నిబంధనలను ఉల్లంఘించిన కార్ల్సన్. ప్రో కబడ్డీ విన్నర్గా హర్యానా స్టీలర్స్. సంతోష్ ట్రోఫీ విజేత బెంగాల్. డిసెంబర్లో రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు. డిసెంబర్లో జీఎస్టీ 1.77 లక్షల కోట్లు. ఆస్ట్రేలియాకు భారీగా పెరిగిన ఎగుమతులు. నీడిల్ ఫ్రీ సిరంజి అభివృద్ధి. పిఎస్ సల్వి C60 ప్రయోగం సక్సెస్. క్యాన్సర్కు సౌత్ కొరియా కొత్త చికిత్స. ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం. అత్యంత వేడి సంవత్సరంగా 2024. చైనాలో మరో కొత్త వైరస్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్. NABL నూతన చైర్పర్సన్గా డాక్టర్ సందీప్ షా. UIDAI CEOగా భువనేష్ కుమార్. 4 ఖేల్ రత్న, 32 మందికి అర్జున అవార్డులు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న విజేతలు. మరికొన్ని కరెంట్ అఫైర్స్. అన్షు మాలిక్ 4.5%. దాని తర్వాత సిక్కిం. ఇలా ఇంకా అనేక. తెలంగాణ, దక్షిణ కొరియా 800.09 కోట్లు. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా మరి కరెంట్ అఫైర్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వేటు న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఏం చదివాము ఈరోజు ఆర్టికల్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వేటు న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. మనం తెలుగు ఆటో న్యూస్ నుంచి ఈ యొక్క న్యూస్